హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్స్. మరికొన్ని న్యూ ఫ్లాష్ సూపర్ అప్డేట్స్ అయితే వచ్చాయి. సో వాటి గురించి ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. సో చూసే ముందు మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే ఛానల్లో ఒకసారి కంటెంట్ చెక్ చేయండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలానే లైక్, షేర్, కామెంట్ అండ్ స్పెషల్గా హైప్ అనేది మర్చిపోకండి అనమాట. వీడియో ఇంకా మోర్ మెంబర్స్కి బూస్ట్ అయితే అవుతుంది. మరెందుకు ఆలస్యం, సింపుల్గా వీడియో చేద్దాం. ఎంజాయ్ ద వీడియో. ఫస్ట్ అప్డేట్, విశ్వాంబర. ఈ ఫిల్మ్ కి సంబంధించి ఆల్మోస్ట్ షూటింగ్ వర్క్ అనేది అయిపోయింది గైస్. మరో 2-3 డేస్ షెడ్యూల్ మాత్రమే ఉందంట. ఇది కానీ కంప్లీట్ అయిపోతే విశ్వాంబర టోటల్ షూటింగ్ అనేది డన్ అయితే అయిపోతుంది. ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మూవీకి సంబంధించి ఎప్పటి నుంచో జరుగుతుందన్నమాట. సో టీం వచ్చేసి గట్టిగా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మీద వర్క్ చేస్తున్నారు. తెలుసు కదా, మూవీలో వచ్చేసి విఎఫ్ఎక్స్ వర్క్ అనేది చాలా హార్డ్గా అయితే ఉందన్నమాట. సో దానికి సంబంధించి టీం వర్క్ చేస్తున్నారు. ఇంకో పక్క వచ్చేసి ట్రైలర్ కట్ కూడా రెడీ అయితే చేస్తున్నారంట. సో ఆల్రెడీ మనం విశ్వాంబర ఫిల్మ్ నుంచి ఒక గ్లిమ్స్ అయితే చూసాము. ఇంకో పక్క టీజర్ అండ్ ట్రైలర్ ఇది కూడా రెడీ అయితే చేస్తున్నారంట. ఇంకా మూవీ రిలీజ్ విషయానికి వస్తే ఫ్రెండ్స్, ఈ ఇయర్లోనే రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. అది జూలై ఆర్ ఆగస్ట్. సో జూలై ఆర్ ఆగస్ట్ అని అనుకుంటున్నారంట. మరి ఎగ్జాక్ట్ డేట్ అనేది ఫిక్స్ అయితే కాలేదు. ఇప్పుడే వచ్చేసి జాన్వరిలో మన శంకర వరప్రసాద్ గారు చిరంజీవి గారి నుంచి మనం చూసాము. ఇప్పుడు ఇది కూడా ఇదే ఇయర్లో రిలీజ్ అవుతుంది. చిరంజీవి గారి నుంచి సెకండ్ ఫిల్మ్ అనమాట. సో తెలుసు కదా, ఈ ఫిలిం బింబీస్రా తీసిన డైరెక్టర్ క్రియేటర్ నుంచి మన ముందుకైతే వస్తుంది. సో మూవీ వచ్చేసి ఫ్యాంటసీ అడ్వెంచర్, ఒక న్యూ విశ్వం వచ్చేసి మనకి ఈ ఫిలింలో చూపించబోతున్నారు. అది చూపించడంలో బెస్ట్గా ఉంటే మాత్రం మూవీ వచ్చేసి ఒక రేంజ్లో అయితే ఉంటుందన్నమాట. సో చూద్దాము, ఈ ఫిలిం ఈ ఇయర్ జూలై ఆర్ ఆగస్ట్లో మనం థియేటర్స్లో చూడబోతున్నాం. నెక్స్ట్, రాజ్ అండ్ డీకే క్రియేటర్స్ నుంచి వచ్చిన సిరీస్ ఫర్జీ. సిరీస్ వచ్చి 2 ఇయర్స్ అయితే అయిపోతుంది. క్రైమ్ థ్రిల్లర్గా తీసుకొని వచ్చారు. షాహిద్ కపూర్, రాశి ఖన్నా, ఇంకా విజయ్ సేతుపతి గారు ఇందులో యాక్ట్ అయితే చేశారు కదా. సో సీజన్ 1 అయితే మనం చూస్తున్నాము. సీజన్ 2 ఎప్పుడు బిగిన్ చేసి ఎప్పుడు తీసుకొని వస్తారని చెప్పేసి ఈ క్రియేటర్స్ నుంచి వెయిట్ అయితే చేస్తున్నాము. నెక్స్ట్ ఈ ప్రాజెక్టే బిగిన్ అయితే అవుతుంది రాజ్ అండ్ డీకే గారి నుంచి. సో సిరీస్ ప్రోగ్రెస్ అని చెప్పేసి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఈ ఇయర్ ఫస్ట్ హాఫ్లో ఫర్జీ 2 వచ్చేసి బిగిన్ చేస్తున్నారు. ఇంకా కంప్లీట్ అవడానికి ఈజీగా 1.5 year 2 years అయితే పడుతుంది. అంటే ఈ సిరీస్ మనం నెక్స్ట్ ఇయర్ సెకండ్ హాఫ్ లేకుంటే 2028 ఫస్ట్ హాఫ్, సో అప్పుడు లోపల ఫర్జీ 2 మన ముందుకైతే వస్తుందన్నమాట. ఇంకా బిగినే కాలేదు, స్టిల్ ప్రోగ్రెస్ అన్నారు. ఇంకా కొన్ని రోజుల్లో షూటింగ్ అనేది స్టార్ట్ అయితే చేస్తున్నట్టున్నారు. మరి షాహిద్ కపూర్ ఓకే, రాశి ఖన్నా ఓకే, ఇంకా విజయ్ సేతుపతి గారు సిరీస్లో ఉంటారా? డెఫినెట్గా ఉండే ఉంటారు. అంటే మనకి ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3లో చూసుకున్నట్టయితే అందులో కూడా తన క్యారెక్టర్ రోల్ అనేది ఒక స్మాల్ కేమియో లాగా మనకి చూపించారు. నెక్స్ట్ వన్, మరకత మనీ 2. సో ఫైనల్గా వచ్చేసి షూటింగ్ వర్క్ బిగిన్ అయితే చేశారు. సో తెలుసు కదా, లాస్ట్ ఇయర్ అయితే అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారు. సో అనౌన్స్మెంట్ ఇచ్చి ఎప్పుడో బిగిన్ చేసేసారు అనుకున్నాను. ఇప్పటివరకు కూడా దీన్ని బిగిన్ అయితే చేయలేదు గైస్. ఎస్టర్డే వచ్చేసి పూజ ఈవెంట్ అనేది జరిగింది. ఇప్పుడు ఈ ఫిలిం షూటింగ్ అనేది స్టార్ట్ అయితే చేశారు. ఇందులో ఆది పినిశెట్టి, ఇంకా కొత్తగా ప్రియా భవానీ శంకర్, నిక్కీ గల్రాని తెలుసు కదా, తను కూడా ఇందులో యాక్ట్ అయితే చేస్తోంది. సో సేమ్ డైరెక్టర్ నుంచి మరకత మనీ 2 అనేది ఆ కంటిన్యూషన్ స్టోరీ అనేది మన ముందుకు తీసుకుని వస్తున్నారు. సో ఇప్పుడు ఈ ఫిలిం షూటింగ్ స్టార్ట్ చేశారు. సో త్వరగానే కంప్లీట్ అయితే దిస్ ఇయర్ సెకండ్ హాఫ్లోనే ఈ ఫిలిం మనం థియేటర్స్లో చూస్తాము. నెక్స్ట్, రవితేజ గారి న్యూ ఫిలిం ఇరుముడి. ఈ ఫిలిం నుంచి ప్రియా భవానీ శంకర్ క్యారెక్టర్ లుక్ అనేది రివీల్ చేశారు. తన పేరు వచ్చేసి ఈ ఫిలింలో కావేరి. సో వచ్చిన ఆ పోస్టర్ అయితే మీరు చూడవచ్చు. పోస్టర్ బాగుంది. అండ్ గైస్, ఇందులో వచ్చేసి మనకి రవితేజ గారు ఒక రేంజ్ లుక్లో కాకుండా, అంటే మన ప్రీవియస్ మూవీస్ చూసుకున్నట్టయితే అన్ని డబ్బున్న వ్యక్తిలాగే ఉంటాడనమాట, ఒక రేంజ్ లుక్లో వచ్చేసి. కానీ ఈ ఫిలింలో ఒక మిడిల్ క్లాస్ పర్సన్ ఎలా ఉంటాడో, సో అలా ఈ ఫిలింలో తన లుక్ అయితే మనం చూడబోతున్నాం అనమాట. సో ఈ ఇరుముడి మూవీకి సంబంధించి షూటింగ్ అనేది ఇంకా జరుగుతూనే ఉంది. టోటల్ షూటింగ్ అయిపోగానే ఈ ఫిలింకి సంబంధించి రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ అయితే ఇవ్వచ్చు. ఇంకా రిలీజ్కి సంబంధించి ఎలాంటి సోర్స్ అనేది లేదు. నెక్స్ట్ వన్, ది ప్యారడైజ్ మూవీ నుంచి సాంగ్ అనేది కన్ఫర్మ్ చేశారు. February 24th ఫస్ట్ సింగిల్ వచ్చేసి రిలీజ్ చేస్తున్నారు. సాంగ్ టైటిల్ ఆయా షేర్. నెక్స్ట్ అప్డేట్, ధృవవిక్రమ్ నుంచి చాలా గ్యాప్ తర్వాత లాస్ట్ ఇయర్ బైసన్ ఫిల్మ్ అయితే వచ్చింది. సో బైసన్ ఫిల్మ్ అయితే మనం చూస్తున్నాం కదా. ఇప్పుడు మరొక న్యూ ప్రాజెక్ట్ వచ్చేసి స్టార్ట్ అయితే అవుతుంది. ఇది తమిళ్ డైరెక్టర్ నుంచి తమిళ ఫిల్మ్ అయితే కాదు, తెలుగు డైరెక్టర్ నుంచి తెలుగు ఒరిజినల్ ఫిల్మ్గా ఉండబోతుంది. సో ధృవవిక్రమ్ నుంచి ఫస్ట్ డెబ్యూట్ తెలుగు ఫిలిం వచ్చేసి బిగిన్ అయితే అవుతుంది. ఈ మూవీకి డైరెక్టర్ దీపక్ రెడ్డి. సో ఈ దీపక్ రెడ్డి గురించి గూగుల్ చేస్తే ఇతను వచ్చేసి ఫిలిమ్స్ అయితే ఏది తీయలేదు, కొన్ని షార్ట్ ఫిలిమ్స్ అయితే తీస్తున్నాడు అనమాట. ఒక 3-4 షార్ట్ ఫిలిమ్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు ఫిలిం తీస్తున్నారు, అది ధృవవిక్రమ్తో. సో ఫీమేల్ లీడర్లో వచ్చేసి రుక్మిణి వసంత్ యాక్ట్ అయితే చేస్తోంది. సో ఇదొక బైలింగ్వల్ ఫిల్మ్గా తీస్తున్నట్టున్నారు. బైలింగ్వల్
కాకపోయినా ఇక్కడ తమిళ్ అనేది ఖచ్చితంగా డబ్బింగ్ అయితే ఉంటుంది. మూవీ వచ్చేసి రొమాంటిక్ కామెడీ డ్రామాగా తీసుకొని వస్తున్నారు. సో మైత్రి మూవీ మేకర్స్ ఈ మూవీకి ప్రొడక్షన్ బ్యానర్. త్వరలోనే ఈ ప్రాజెక్ట్కి సంబంధించి అప్డేట్ అండ్ షూటింగ్ అనేది బిగిన్ అయితే చేస్తున్నారు. నెక్స్ట్ విష్ణు విన్యాసం. ఈ ఫిలిం నుంచి టీజర్ కట్ వచ్చేసి February 18th ఈవినింగ్ 4:30 PM రివీల్ అయితే చేస్తున్నారు. అండ్ ఫిలిం థియేటర్స్లో వచ్చేసి February 28th రిలీజ్ ఉంటుంది. నెక్స్ట్ వన్ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ నుంచి సెకండ్ సింగిల్ రిలీజ్ చేస్తున్నారు. February 22nd రిలీజ్ ఉంటుంది. సాంగ్ టైటిల్ ఔరా ఆఫ్ ఉస్తాద్. సో ఫస్ట్ సాంగ్ అయితే బాగుంది. ఇంకా సెకండ్ సాంగ్ అనేది ఎలా ఉండబోతుందో చూద్దాము. అండ్ తెలుసు కదా ఇంకా ఫిలిం థియేటర్స్లో వచ్చేసి నెక్స్ట్ మంత్ March 26th ఫిలిం థియేటర్స్లో రిలీజ్ చేస్తున్నారు. నెక్స్ట్ అప్డేట్ శివకార్తికేయన్ న్యూ ఫిలిం బర్త్డే స్పెషల్గా ఫస్ట్ లుక్ పోస్టర్ టైటిల్ అండ్ ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు. 3 minutes 30 seconds వరకు అయితే ఉంది ఆ వీడియో వచ్చేసి. సో శివకార్తికేయన్ గారు ఈ ఫిలింలో మనకి చాలా డిఫరెంట్ లుక్లు అయితే కనబడబోతున్నారనమాట. అంటే ప్రీవియస్ మూవీస్లో మనం చూసినట్టు ఒక సింపుల్ లుక్లో కాకుండా తన యాక్టింగ్ పెర్ఫార్మెన్స్ అండ్ లుక్ వచ్చేసి టోటల్గా ఈ ఫిలింలో వేరుగా అయితే ఉండబోతుంది. ఈ మూవీ టైటిల్ వచ్చేసి సియోన్. అండ్ ఈ ఫిలింకి ప్రొడక్షన్ బ్యానర్ కమల్ హాసన్ గారు ఈ ఫిలింకి ప్రొడ్యూస్ అయితే చేస్తున్నది. మూవీకి డైరెక్టర్ శివకుమార్ మురుగేసన్. సో ఇందులో వచ్చేసి ఫీమేల్ లీడ్లో యాక్ట్ చేస్తున్నది భాగ్యశ్రీ బోస్ యాక్ట్ చేస్తున్నట్టు న్యూస్ అయితే వచ్చింది. మరి తనేనా ఇంకెవరైనా చేంజ్ అయ్యారా అనేది చూడాలి. ఇప్పటికైతే అఫీషియల్గా రివీల్ అయితే చేయలేదు. అండ్ ఫిలిం నుంచి షెడ్యూల్స్ అనేవి అయినట్టున్నాయి. సో వచ్చిన వీడియోతో మనకి అర్థమైతే అవుతుంది. కొన్ని షెడ్యూల్స్ మూవీ నుంచి కంప్లీట్ అయితే చేసుకున్నట్టున్నారు. అండ్ ఫిలిం థియేటర్స్లో కన్ఫర్మ్ చేశారు దిస్ ఇయర్ అక్టోబర్. సో అక్టోబర్లో ఈ సియోన్ ఫిలిం అనేది తీసుకొని వస్తున్నారంటే స్టార్ట్ అయ్యి కొన్ని షెడ్యూల్స్ జరిగినట్టున్నాయి. అండ్ త్వరగానే కంప్లీట్ చేసి మన ముందుకు అక్టోబర్లో ఈ ఫిలిం తీసుకొని వస్తున్నారు. నెక్స్ట్ అప్డేట్ జై హనుమాన్. ఫైనల్గా ఈ ప్రాజెక్ట్ వచ్చేసి స్టార్ట్ అయితే అవుతుంది. అంటే బిగిన్ చేస్తున్నారనమాట. సో మూవీ నుంచి పూజ ఈవెంట్ అనేది ప్లాన్ చేశారు February 22nd. సో February 22nd జై హనుమాన్ మూవీకి సంబంధించి పూజ సెరమనీ ప్లాన్ చేశారు. ఇంకా రెగ్యులర్ షూటింగ్ మరో ఫ్యూ డేస్లో బిగిన్ అయితే చేస్తున్నారు. సో తెలుసు కదా హనుమాన్ మూవీ అయితే మనం చూసాము. హనుమంతుడు క్యారెక్టర్ ఎంట్రీ అయితే ఉంటుంది. ఇంకా మెయిన్గా వచ్చేసి ఈ జై హనుమాన్లో హనుమంతుడు క్యారెక్టర్ మీదే మూవీ అయితే ఉంటుందన్నమాట. అందులో మెయిన్ లీడ్గా వచ్చేసి రిషబ్ శెట్టి గారిని కన్ఫర్మ్ అయితే చేస్తున్నారు. సో అతని క్యారెక్టర్ పోస్టర్ లుక్ కూడా మనం చూస్తున్నాము. సో మెయిన్గా వచ్చేసి ఇక్కడ రిషబ్ శెట్టి గారి మీదే ఈ టోటల్ మూవీ అయితే ఉంటుందన్నమాట. ఇంకా తేజ సజ్జా అంటారా జస్ట్ ఉంటాడంటే ఉంటాడు, అంటే ఒక కేమియో లాగా ఈ ఫిలింలో మనకి ఉంటాడు అంతేగాని తన పోర్షన్ వచ్చేసి మూవీలో అంతగా ఏమీ ఉండకపోవచ్చు అంతే. సో మెయిన్గా వచ్చేసి హనుమంతుడు క్యారెక్టర్ మీద ఈ ఫిలిం రన్ అయితే అవుతుంది. సో గైస్ ఇప్పుడు ఈ ఫిలిం అనేది స్టార్ట్ అయితే చేస్తున్నారు. తెలుసు కదా హనుమాన్ మూవీ వచ్చేసి మనం 2024లో చూసాము. 2025లో మన ముందుకు తీసుకొని వస్తా అన్నారు ఈ జై హనుమాన్. ఇప్పుడు 2026 కూడా వచ్చేసింది. ఇంకా బిగినే కాలేదు, ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారు. అంటే నెక్స్ట్ ఇయర్ 2027 కైనా ఈ ప్రాజెక్ట్ మన ముందుకు వస్తుందా మరి చూడాలి. త్వరగా కంప్లీట్ అయితే రావచ్చు. నెక్స్ట్ వన్ యష్ ఫిలిం టాక్సిక్. ఏంటో ఈ మూవీకి సంబంధించి గట్టిగా హైప్ అసలు క్రియేట్ అయితే కావట్లేదు. కేవన్ ప్రొడక్షన్ వారు చాలా అంటే చాలా లోగా ఈ మూవీ నుంచి ప్రమోషన్స్ చేస్తున్నారు. ఎప్పుడో మనకి కొన్ని బ్యాక్ టు బ్యాక్ పోస్టర్స్ అయితే ఇచ్చారు క్యారెక్టర్స్కి సంబంధించి. తర్వాత ఒక గ్లిమ్స్ అనేది ఇచ్చారు. ఓకే దాని తర్వాత మళ్ళీ కామ్గా అయితే అయిపోయారు. సో ఇప్పటివరకు కూడా న్యూ అప్డేట్ మూవీ నుంచి లేనే లేదన్నమాట. ఇక్కడ టీమ్ వచ్చేసి టీజర్ కట్ అండ్ ట్రైలర్ కట్ అనేది రెడీ అయితే చేస్తున్నారంట. ఈ టీజర్ కట్ అండ్ ట్రైలర్ కట్ వచ్చేసి బ్యాక్ టు బ్యాక్ వచ్చేసి రాబోతున్నాయి. సో ఈ February 2nd వచ్చేసి టీజర్ కట్ అనేది రిలీజ్ అయిపోతున్నారు ఫ్రెండ్స్. వెయిట్ చేయండి, మరో ఫ్యూ డేస్లో డేట్ ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. ఈ మంత్ ఎండ్ లోపల మనకి ఈ టాక్సిక్ ఫిలిం నుంచి టీజర్ కట్ అనేది రిలీజ్ చేస్తున్నారు. మరి ఈ టీజర్ అనేది ఎలా ఉంటుంది? గ్లిమ్స్ లాగా 18+గా ఫ్యామిలీ ముందు చూడకూడని విధంగా రెడీ అయితే చేస్తున్నారా? ప్లీజ్ అలా మాత్రం ఉండకూడదు. ఇంకా ట్రైలర్ ఫ్రెండ్స్ March 1st or 2nd వీక్లో అనేది రిలీజ్ అయితే ఉంటుంది. ఇంకా తెలుసు కదా ఫిలిం థియేటర్స్లో వచ్చేసి March 19th రిలీజ్ చేస్తున్నారు. సో అదే రోజు మనకి దురంధర్ 2 ఫిలిం కూడా ఉందన్నమాట. మీలో ఎంతమంది గైస్ ఈ టాక్సిక్ ఫిలిం అనేది థియేటర్స్లో ఫస్ట్ చూస్తున్నారా, లేకుంటే దురంధర్ చూసిన తర్వాత ఈ టాక్సిక్ ఫిలిం అనేది చూస్తారా? మరి ఏ ఫిలిం మీరు ఫస్ట్ థియేటర్స్లో చూద్దాం అనుకొని ఇంట్రెస్టింగ్గా ఉన్నారో కామెంట్లో తెలియజేయండి. సో ఇవి ఫ్రెండ్స్ న్యూ ఫ్లాష్ ఫిలిం అప్డేట్స్ వచ్చేసి. ఈ అప్డేట్స్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. మీరు ఇంకా వీడియోకి లైక్ చేయకుండా ఉంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఒక్క షేర్ అయితే చేయండి. మన వీడియో ఇంకా మోర్ మెంబర్స్కి బూస్ట్ అయితే అవుతుంది. మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.